ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. ఇతరులకు ఎప్పుడు కీడు చేయాలనుకున్నవారు తప్పకుండా తప్పిపోతారు. మేలు చేయాలనుకున్నవారు కృపాసత్యాల్ని అనుభవిస్తారు. నువ్వు ఇతరులకు ఎప్పుడు కూడా మేలు చేయడానికే ప్రయత్నం చేయి. ఎవరికి కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే వారికి కీడు చేసేలోగే ఆ కీడు చేసేవారి మీదకే వస్తుందంట. కానీ మేలు చేసే బుద్ధి ఉంటే, మేలు చేసే మనసు ఉంటే కృపాసత్యాలు ఎప్పుడు నీతో ఉంటాయి. సాధ్యమైతే మేలు చేయండి, లేదా మౌనంగా ఉండండి, కానీ కీడు మాత్రం ఎవరికి చేయొద్దు. బైబిల్ గ్రంథం చాలా విషయాలు చెప్తుంది. కీడు చేసేవాడు సాతాను సంబంధి, మేలు చేసేవారు దేవుని సంబంధులు. చివరకు నీకు కీడు చేసేవారికి కూడా మేలు చేయడానికే ప్రయత్నం చేయి. ఒకవేళ ఎవరికైనా కీడు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ కీడులో చేసేవారే పడతారు. కాబట్టి కీడు చేయొద్దు, కీడుకు దూరంగా ఉండండి, మేలే చేయండి.